న్యాయ వ్యవస్థపైన నాకు పూర్తి నమ్మకం ఉంది. రేపు 29వ తారీఖున ఏం జరుగుతుందని నేను నమ్ముతాను. న్యాయ వ్యవస్థను 100% పూర్తిగా విశ్వసించే వ్యక్తిగా, భారత పౌరుడిగా అడుగుతున్నాను. రేపు 29వ తారీఖున కోర్టులో ఏం జరుగుతుంది? ఎందుకంటే కోర్టులో నాగరాజును సబ్మిట్ చేయమని హైకోర్టు చెప్పింది. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏం చెప్తారు వీళ్ళు అసలు? ఈశ్వర్ గారు రెండు విషయాలు. నెంబర్ 1, ఇప్పుడు తూతు మంత్రంగా ఒక ఎంక్వైరీ వేశారు. తూతు మంత్రంగా వేసినటువంటి ఎంక్వైరీ, ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ అవ్వాలి అంటే మినిమం 30 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. ఓకే. సో ఈయనకి తక్కువ ఉన్న క్యాడర్, శిక్ష ఉన్న తక్కువ క్యాడరో సర్వీస్ తక్కువ ఉన్నాయని ఈయనకంటే జూనియర్ను ఒక విచారణ అధికారిగా వేశారు. రాజమండ్రి విచారణ అధికారిగా. అవును. రాజమండ్రి విచారణ అధికారి తన కొలిగ్ ఎస్పీ కమిషనర్ ఆఫ్ పోలీసు తనకంటే క్యాడర్ పెద్ద ఉన్నటువంటి అధికారి మీద ఎంక్వైరీ రాసి ఇతను తప్పు చేశాడు, ఈ సిఐ తప్పు చేశాడు, ఎందుకు ఈ కాన్స్పిరసీలో కర్త కర్మ క్రియ ఇన్వాల్వ్మెంట్ ఉంది విజయవాడ సిపికి, ఆయనే ఎక్యూజ్డ్గా ఉండి తీరాల్సిందే. ఎలా అంటారు? ఈజ్ ఆల్సో కన్స్పైర్డ్ టు ఫర్ ది మర్డర్ ఆఫ్ అ పర్టికులర్ సాయి కృష్ణ. ఏంటి ఏ ఆధారాలతో అంటారు? సిపిని ఎలా అంటారు? నేను మీకు ఒక మాట చెప్తా. ఒక సిఐ ఒక స్టేషన్లో ఒక వ్యక్తిని తీసుకొచ్చిన మరుక్షణం, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్ తీసుకొచ్చిన మరుక్షణం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఎవ్రీ డే మార్నింగ్ 8 o'clockకి కమిషనర్ ఆఫ్ పోలీస్తో కాల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఐ బీయింగ్ అ జడ్జ్గా ఐ నో ఎవ్రీథింగ్. డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కాల్స్ ఉంటాయి. ఎన్ని వారెంట్లు ఎగ్జిక్యూట్ చేశారు, ఎవరెవరిని తీసుకొచ్చారు, ఎవరెవరిని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరెవరిని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నారని ఈవెన్ స్టేషన్ టు స్టేషన్, కాల్ టు కాల్ ఉంటుంది కమిషనర్ ఆఫ్ పోలీస్కి. వాళ్ళ పని అదే. కమిషనర్ ఆఫ్ పోలీసులు ఏమి ఎక్యూజ్ని పట్టుకొని ఛార్జ్షీట్ వేసి నిందితుల్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోరు. ఏసీఐ పనిచేస్తున్నాడు, ఏసీఐ రౌండ్కి వెళ్తున్నాడు, ఏడీఎస్పీ మానిటర్ చేస్తున్నారు. మార్నింగ్ 2 hours కాల్స్ ఉంటాయి ప్రతి పోలీస్ ఆఫీసర్కి, ప్రతి కమిషనర్ ఆఫ్ పోలీస్కి. ఈచ్ అండ్ ఎవ్రీ సిఐ హ్యాస్ టు ప్రజెంట్ ఆన్ ఎ కాల్. ఆ కాల్లో జరిగినప్పుడు సిఐ ఖచ్చితంగా పలానా వారెంట్ ఎగ్జిక్యూట్ చేసుకొచ్చాం, పలానా వ్యక్తి ఎన్డీపీఎస్ కేసులోను ఇంకో కేసులోను తీసుకొచ్చాం, ఈ రోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం సార్, రేపు ప్రొడ్యూస్ చేయబోతున్నాం సార్, 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయబోతున్నాం అని సిపికి అప్లై చేయాల్సిన పరిస్థితి ఉంది. మే 9వ తారీఖు నుంచి కేసు జూన్ 15 వరకు హైకోర్టుకు వచ్చేంత వరకు జరిగిన పరిస్థితుల్ని సిపికి తెలియని మీరు ఎలా అనుకుంటారు? హౌ కెన్ యూ సే? ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సిపి? ఎస్, యు ఆర్ బీయింగ్ ఎ బాస్, యూ హ్యావ్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే సాయి కృష్ణ చనిపోయిన పరిస్థితుల్లో నిజంగానే అతన్ని బరియల్ చేస్తే మాత్రం దానికి పూర్తి స్థాయి సిపి పర్మిషన్ లేకుండా ఆ పోలీస్ కానిస్టేబుల్, ఆ ఎస్ఐలు, ఆ సిఐలు, ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక్క వ్యక్తి కూడా ఉండడు. ఒక సిఐ మాట ఒక కానిస్టేబుల్ వింటాడని మీరు అనుకోకండి. ఒక వ్యక్తిని కొట్టి అక్కడ చంపేసేసి కానిస్టేబుల్, ఏఎస్ఐలు వీళ్ళందరికీ తెలిసిపోతుంది.